2024-25 విద్యా సంవత్సరంనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణా మండలి మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు పాలిసెట్ 2024 స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు వివిధ డిప్లొమా కోర్సులలో 30 ఖాళీ సీట్లు మరియు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 18 ఖాళీ సీట్లు మిగిలాయని తెలిపారు. ఈ ఖాళీ సీట్ల భర్తీ కొరకు ఈ నెల 31వ తేదీన రిజర్వేషన్ పాటిస్తూ స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపనున్నామని తెలియజేశారు. విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ దరఖాస్తు ఫారంను వారి అర్హతల జీరాక్స్ ధృవీకరణ పత్రాలతో జతపరిచి ఎస్ఎస్సి, పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్లను ఈ నెల 29వ తేదీ సాయంత్రం నాటికి ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు దాఖలు చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 31వ తేదీన జరిగే స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉదయం 9:30 తప్పక హాజరు కావాలని, మెరిట్ లిస్టులో విద్యార్థి పేరు ఉండి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్కి హాజరు కాకుంటే తదుపరి విద్యార్థికి సీట్ కేటాయించడం జరుగుతుందన్నారు. వివిధ డిప్లొమా కోర్సులలో సీటు వచ్చిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ తెలిపిన రుసుము తక్షణమే చెల్లించాలని మరియు వారి దరఖాస్తులలో జతపరిచిన సర్టిఫికేట్, వాటి ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను కళాశాలలు సమర్పించాలని తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్పాట్ అడ్మిషన్స్ గురించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హెడ్ ఆఫీస్ అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. దాని ప్రకారం మనకు 31వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయండి. స్టేట్ మొత్తం కూడా ఒకేసారి అన్ని కాలేజీల్లో ఒకే టైంలో స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. కాబట్టి దానిలో ప్రవేశం కోసం ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఏదో ఒక కాలేజీ మాత్రం పోయి వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లను అవైలబిలిటీస్ చూసి అక్కడ అప్లికేషన్ ఇస్తే సరిపోతుందండి. మన కాలేజీలో దాదాపు వివిధ బ్రాంచుల్లో వివిధ కేటగిరీలకు సంబంధించి 30 ఖాళీలు మిగిలాయండి. అది కాకుండా దానికి అదనంగా 18 ఖాళీలు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా కింద కూడా ఉన్నాయి. ఆ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా కింద ఉన్న 18 ఖాళీలు వాళ్ళతో మాత్రమే భర్తీ చేయబడతాయి. మిగతా అవైలబిలిటీని బట్టి రిజర్వేషన్ ప్రకారము వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఫీజు స్పాట్ అడ్మిషన్ కాబట్టి అప్పటికప్పుడు అక్కడే కట్టేయాల్సి ఉంటుంది. అలాగే టైంలో హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి 31వ తేదీన 9:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే టైం కల్లా కావాల్సిన అభ్యర్థులు అక్కడ చేరుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ర్యాంక్ కార్డు, అలాగే 10th క్లాస్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్తో ఉండాలా. ఆ ఒరిజినల్స్ తెచ్చి చూపించాల్సిందేనండి. అలాగే దాంతోపాటు 2 లేదా 3 జతల జెరాక్స్ కాపీలు పెట్టాలా, అవి కూడా తీసుకురావాలి. దానికోసమై 31 జరగబోయే అడ్మిషన్స్ కోసం ముందుగానే అప్లికేషన్ ఇస్తే దాన్ని పట్టుకుని మనం మొత్తం మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందండి. అందుకని 29వ తారీఖున ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు దానికి సంబంధించిన ఇందాక చెప్పిన వాటి నకళ్ళు అంటే జెరాక్స్ కాపీస్ దానికి జత చేసి మన దగ్గర ఉన్న అప్లికేషన్ పూర్తి చేసి మనకి ఇస్తే మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందండి. దానికి కావాల్సిన ఫీజు దాదాపు ఓసీ బీసీలకు అయితే 5,400 వరకు ఉంటుందండి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు అయితే 5,000 రూపాయలు ఫీజు ఉంటుంది. వీటిని కూడా అప్పుడే పే చేయాల్సి ఉంటుంది. దీనిలో క్యాండిడేట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కోటాలో వచ్చే అంటే స్పాట్ అడ్మిషన్లో వచ్చే విద్యార్థులకు ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ గవర్నమెంట్ నుంచి రావండి. వాళ్ళే సొంతంగా స్వయం సమృద్ధిగా ఉండాలి. అలాగే వాళ్ళకి ఫీజు కూడా వాళ్ళే సొంతంగా కట్టుకోవాల్సిందే. ప్రతి సంవత్సరము 4,700. ఇప్పుడు మాత్రం స్పాట్ ప్రాసెసింగ్తో కలిపి అది కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మన కాలేజీలోని నోట్స్ బోర్డులో చూడొచ్చు, లేదా దానికి సంబంధించిన హెల్ప్ లైన్కి సంబంధించిన నంబర్స్ కూడా మీకు క్యాండిడేట్స్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 9912377723 సురేష్ బాబు గారిని కానీ, లేదంటే 9440021417 జీవి రాజశేఖర రెడ్డిని కానీ మీరు వాళ్ళు కాంటాక్ట్ చేస్తే తగిన సమాచారం అందించగలుగుతారు వాళ్ళు.